గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పి మీ ముందు మాట్లాడగలిగేలా చేసిన గురువులకు, నాకు జన్మనిచ్చి ఈ ప్రపంచాన్ని పరిచయం చేసిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు. అలాగే మాతృభూమి కోసం తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన సమరయోధులకు వందనం, అభివందనం, పాదాభివందనం. పిల్లలకు నా ఆశీస్సులు. అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్రం గురించి మాట్లాడుకోబోయే ముందు మన భారతదేశ ప్రాచీన ఔన్నత్యం గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. ప్రపంచంలో 27 ప్రాచీన సంస్కృతులు కలిగిన దేశాలుండేవి. వాటిలో భారత్, సుమేరియా, బాబిలోనియా, మెసొపొటేమియా, మయా, రోమ్ నాగరికతలు ముఖ్యమైనవి. అయితే ఈ నాగరికతలు ప్రాచీన సంస్కృతులు కలిగిన నాగరికతలు. అవి నేటికీ ఉన్నాయా అంటే లేవు. ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన ఆర్నాల్డ్ టోన్బీ ప్రకారం ప్రపంచ ప్రాచీన సంస్కృతులు కలిగిన దేశాలలో నేటికి సజీవ సంస్కృతి కలిగిన దేశం భారతదేశం మాత్రమే. వైదిక సంస్కృతికి మరో రూపాంతరంగా నిలిచిన ఈజిప్టు సంస్కృతి నేడు లేదు. పైన పిరమిడ్లు, కింద మమ్మీలు తప్ప. వర్తక సామ్రాజ్యంలో రారాజుగా వెలిగిన రోమ్ సామ్రాజ్యం నేడు లేదు. సుమేరియా, బాబిలోనియా, మెసొపొటేమియా, మయా నాగరికతలు నేడు లేవు. ప్రపంచంలో ఆక్రమణకు గురికాని దేశం ఏదైనా ఉందా అంటే లేదనే చెప్పాలి. మరి ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏదైనా ఉందా అంటే ఉంది. నాటికి నేటికి శాంతికి నిలయంగా అలరాడుతున్న దేశం మన భారతదేశం. ఈజిప్ట్, రోమ్ లాంటి దేశాలపై పాలస్తీనియన్లు, అరబ్బులు దాడి చేసి దాని సంస్కృతిని నాశనం చేశారు. మరి మన దేశ భారతీయ సంస్కృతిపై దాడులు జరగలేదా? ఎందుకు జరగలేదు? ఒకరా, ఇద్దరా? సకులు, తురుష్కులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేకులు, పఠానులు, పోర్చుగీసు వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, ఇలా వరుస దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా నిలిచిన ప్రాచీన సంస్కృతికి నిలయమే భారతదేశం. ప్రపంచానికి విజ్ఞానాన్ని నేర్పించిన దేశం మన భారతదేశం. ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చిన దేశం మన భారతదేశం. అలా ఆధునిక కాలంలో భరతమాతకు బ్రిటిష్ వారి దాస్య సంఖ్యల నుంచి విముక్తి కల్పించడానికి వేలాది మంది యోధులు మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ, అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు తమ ధన మాన ప్రాణాలను అర్పించి మనకు 1947 ఆగస్టు 15న స్వతంత్రం సంపాదించిన భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించింది మాత్రం 1950 జనవరి 26. అసలు గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు ఎందుకు జరుపుకుంటారో చూద్దాం. గణ అంటే ప్రజలు, తంత్రం అంటే పాలన. ఇదే ప్రజాపాలన. వారసత్వ అధికారాలు ఉండవు. భారత రాష్ట్రపతి తదితరులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్ణీత కాలానికి ప్రజలే ఎన్నుకుంటారు. బ్రిటిష్ రాణి లేదా రాజుకు ఉన్నట్లు వారసత్వ అధికారం ఉండదు. మరి గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజే ఎందుకు జరుపుకోవాలి? స్వతంత్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకున్నారు. రాజ్యాంగ పరిషత్ మొత్తం 22 కమిటీలను ఏర్పాటు చేయగా అందులో ముఖ్యమైనటువంటిది ముసాయిదా కమిటీ. ఈ ముసాయిదా కమిటీ చైర్మన్గా న్యాయ నిపుణుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఎన్నుకున్నారు. ఈ ముసాయిదా కమిటీ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో పూర్తి చేసి రాజ్యాంగ పరిషత్కు సమర్పించింది. ఈ రాజ్యాంగాన్ని అనేక మంది మేధావులు పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. మరి రాజ్యాంగ రచన నవంబర్ 26న పూర్తి అయితే దానిని 2 నెలల తర్వాత జనవరి 26న ఎందుకు అమలు చేశారు?
కారణం 1930 జనవరి 26న పూర్ణ స్వరాజ్కు భారత జాతీయ కాంగ్రెస్ పిలుపునిచ్చిన రోజు కావడంతో జనవరి 26, 1950న ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారత రాజ్యాంగాన్ని అమలుపరిచారు. పూర్తి అయిన రాజ్యాంగాన్ని ఇంగ్లీష్లో ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజైదా అనే వ్యక్తి తన చేత్తో రాస్తే హిందీ వర్షన్ను వసంత కృష్ణన్ వైద్య రాశారు. ఆ విధంగా గణతంత్ర భారతావని మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26న 21 ఫిరంగుల గౌరవ వందనాన్ని స్వీకరించడంతో పాటు భారత జాతీయ జెండాను ఆవిష్కరించి భారతదేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారు. అలా భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా అవతరించబడింది. జెండా ఆవిష్కరణకు జెండా ఎగరవేయడానికి మధ్య తేడా ఏంటో తెలుసా? ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్రం వచ్చిందని తెలియచేయటానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియచేస్తారు. స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధాని జెండాను ఎగురవేయగా గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. అయితే అతిథి మర్యాదలకు ఆలవాలమైన భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26న పెరేడ్కు ఏదైనా దేశ పాలకులను అతిథిగా ఆహ్వానించడం భారతీయ సాంప్రదాయం. ఇలా మొదటి కవాతు జనవరి 26, 1950వ సంవత్సరంలో జరిగింది. దీనికి ఇండోనేషియా అధ్యక్షుడు డాక్టర్ సుకర్నో అతిథిగా ఆహ్వానించబడ్డారు. మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇర్విన్ స్టేడియంలో నిర్వహించారు. అయితే 1955లో రాజ్పథ్లో మొదటి కవాతు జరిగినప్పుడు పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మాలిక్ గులాం మహ్మద్ను ఆహ్వానించారు. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. జనవరి 26 భారత రాష్ట్రపతి త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించడంతో పాటు సైనికుల ధైర్య సాహసాలను గౌరవించి పరమ్వీర్ చక్ర, వీరచక్ర మరియు అశోక చక్రలతో సహా శౌర్య పురస్కారాలను అందజేస్తారు. దేశంలో మనమంతా ధైర్యంగా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే అది భారత సైన్యం దయవల్లే. వారు మంచు కొండల్లో, ఎడారుల్లో, లోయల్లో నిద్రాహారాలు మానుకొని వారి ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు మన భారత జవాన్లు. మరి మనం మన దేశానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవమును అన్నారు రాయప్రోలు సుబ్బారావు గారు. అలా మన దేశ ఔన్నత్యాన్ని గౌరవించడంతో పాటు మన దేశ పురోభివృద్ధికి కూడా మనం దోహదం చేయాలి. ఇక మీకు, మీ తల్లిదండ్రులకు, మీ ఉపాధ్యాయులకు, మీ పాఠశాలకు, మీ ఊరికి, మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.